కామెంట్స్లో ఒకరు ఈ క్వశ్చన్ ఇంకా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అని అడిగారు. సో దానికోసమే ఈ వీడియో. వెల్కమ్ టు బ్యాంకింగ్ ఆస్పిరెంట్ శైలపుత్రి యూట్యూబ్ ఛానల్. ఈ క్వశ్చన్ ఏంటంటే ABC can do a work in 10, 12, 15 days respectively. In how many days all of them together will finish the work? ఈజీగా సాల్వ్ చేయాలి అంటే మనం అసలు ఒక ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. వర్క్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. ఈ ఫార్ములా బేస్ మీదే క్వశ్చన్ అంతా ఉంటుంది. సో ఇది ఇక్కడ టోటల్ వర్క్ అనేది ఎల్సిఎం ఆఫ్ ఏబిసి వాల్యూస్. ఎల్సిఎం ఏంటి? 10, 12, 15కి ఎల్సిఎం అనేది 60. సో టోటల్ వర్క్ అనేది 60 అయ్యింది. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఎఫిషియన్సీ అంటే ఏంటి? వర్క్ బై టైమే కదా, వర్క్ బై టైం. సో వర్క్ బై టైం అనేది చేస్తే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ బై ఏ ఎంత టైంలో చేసింది? 10 డేస్లో చేసింది. సో 6. సో ఎఫిషియన్సీ ఆఫ్ బి ఈక్వల్ టు 60/12. 5. ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 60/15 అంటే 4. టోటల్ ఎఫిషియన్సీ అనేది 15 అయ్యింది. అంటే టోటల్ ఎఫిషియన్సీ అనేది 15 అయ్యింది. మన కంప్లీట్గా టోటల్ టైం అడిగాడు. టోటల్ టైం టు కంప్లీట్ ద ఎంటైర్ వర్క్. సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు వర్క్ బై టైం అయినప్పుడు టైం ఈక్వల్స్ టు వర్క్ బై ఎఫిషియన్సీ కదా. సో టోటల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ 60 తీసుకున్నాం, మనం ఎస్యూమ్ చేస్తాం. టోటల్ ఎఫిషియన్సీ 15 వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 4. టోటల్ వర్క్ అనేది 4 days. సో ఈ కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ శైలపుత్రి.